ఓం నారాయణ ఆది నారాయణ. మన ఆధ్యాత్మిక గురుబంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ గురుబంధువులందరికీ కూడా ఆహ్వానం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం శ్రీ పాదగయ క్షేత్రానికి 1 కిలోమీటర్ల దూరంలో బైపాస్ రోడ్లో అవధూత సామ్రాట్ శ్రీ 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 గోపాలబాబా మహారాజ్ వారి ఆశ్రమంలో 2025వ సంవత్సరం మార్చి నెల 19వ తేదీ బుధవారం, 20వ తేదీ గురువారం 2 రోజుల కార్యక్రమం నెల్లూరు జిల్లా గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 14వ అఖిలాంధ్ర భక్త సమ్మేళనం అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరూ కూడా ఆహ్వానితులే. అందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతూ ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బంధుమిత్రులు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం విజయవాడ వాస్తవ్యులు గౌరవనీయులైనటువంటి వైవి రాజు గారు వారి భక్త బృందం శిష్యులు వైవి రాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 14వ అఖిలాంధ్ర భక్త సమ్మేళనం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. పిఠాపురం శ్రీ గోపాలబాబా మహారాజు వారి ఆశ్రమంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి చాలా శక్తివంతమైనటువంటి కార్యక్రమం ఇది. గోపాలబాబా మహారాజు వారి ఆశ్రమంలో 19వ తారీఖు రాత్రి నిద్ర చేయడానికి అవకాశం ఇచ్చారు. అలాగే 19వ తారీఖు 20వ తారీఖు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా టిఫిన్ టైంకి టిఫిన్, భోజనం టైం భోజనం అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. గోపాలబాబా మహారాజు వారి ఆశ్రమ కమిటీ వారు. మరి ఒక మహాత్ముడి యొక్క కార్యక్రమం అంటే నెల్లూరు జిల్లా గొలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క మహాత్ముడి యొక్క కార్యక్రమం ఒక అవధూత సామ్రాట్ శ్రీ గోపాలబాబా మహారాజు వారి అధిష్టాన మందిరంలో జరగడం చాలా విశేషం. ఎవరు కూడా ఊహించింది. మనకి ఎప్పుడో కానీ ఇటువంటి అవకాశం కూడా దొరకదు మనకి. అందులో పీఠికాపురం క్షేత్రం అంటే పిఠాపురం అంటే ఎప్పుడో పూర్వం నుండి శ్రీ పాదగయ క్షేత్రం చాలా స్థల పురాణం ఉన్నటువంటి క్షేత్రం. అది కాశీ ప్రయాగ ఎటువంటి పుణ్యక్షేత్రం అటువంటి క్షేత్రం పీఠికాపురం పాదగయ క్షేత్రం. అదేనే శక్తి క్షేత్రం. కుకుటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం. పంచమాధవ క్షేత్రాల్లో కుంతీమాధవ స్వామి క్షేత్రం. అలాగే 1320వ సంవత్సరంలో ఆ యొక్క జగద్గురు దత్తాత్రేయుడు ఈ కలియుగంలో మొట్టమొదటి దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా అవతరించి ఈ పీఠికాపురం గ్రామంలో సంచరించినటువంటి నడియాడినటువంటి పుణ్యస్థలం. ఇటువంటి క్షేత్రంలో మనం ఈ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమం ద్వారా మన ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా గురు బంధువులందరూ కూడా ఒక చోట కలుసుకుని ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా విశేషం. చెప్పలేనటువంటి నోటి మాటలతో చెప్పడం ఇది. మీరే వచ్చి అనుభవపూర్వకంగా అనుభవించండి అందరూ కూడాను. ఈ కార్యక్రమంలో ఎంతోమంది భగవాన్ వెంకయ్య స్వామి ఉండగా వారిని సేవించుకున్నటువంటి భక్తులు, వారికి సేవ చేసుకున్నటువంటి భక్తులు, వారితోటి సహచర్యం చేసినటువంటి భక్తులు, అలాగే గొలగమూడి వెంకయ్య స్వామి వారి యొక్క వంశీకులు వాళ్ళ ముని మనవరాల్లో తర్వాత అపర వెంకయ్య స్వామి గారు వీళ్ళందరూ కూడా ఎంతోమంది ఆధ్యాత్మిక ప్రవక్తలు అందరూ కూడా విచ్చేసి ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తారో వాళ్ళ అనుభవాలు విని మళ్ళీ మనకి అవకాశం రాదు. తప్పనిసరిగా అందరూ కూడా ఆధ్యాత్మిక బంధువులు అందరూ కూడా పేరున అంటే మళ్ళీ ఒక ఊరు చెప్తే ఒక ఊరు మర్చిపోతూ ఉంటాం, ఒక పేరు చెప్తే ఒక పేరు మర్చిపోతాం. కాబట్టి ప్రతి భక్తుడు, ప్రతి గురు బంధువు కూడా, ప్రతి గ్రామస్తులు కూడా, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ భేదం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి భగవాన్ వెంకయ్య స్వామి ఆశీస్సులు, అలాగే భగవాన్ శ్రీ గోపాలబాబా వారి ఆశీస్సులు మీరందరూ కూడా పొంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంతోషించి ఆనందించి మీరందరూ కూడా ఆ యొక్క మన జీవితంలో మరువలేనటువంటి రోజు ఏదైనా ఉందయా అంటే ఈ మార్చి 19, 20 తారీఖు. ఇంతకుమించి ఇంకేం చెప్పడానికి అవకాశం లేదు. అంచేత అందరూ కూడా తప్పనిసరిగా వచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తూ అందరికీ ఇది ఆహ్వానం. ఓం నారాయణ ఆది నారాయణ. అవధూత శ్రీ గోపాలబాబా మహారాజ్కి జై. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజ్కి జై. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జై గురుదేవదత్త.